దేవుని సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించిరి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సహితం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరోధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు దురాలోచనలు, వ్యభిచారమ సంబంధమైన తలంపులు, జారత్వం, దొంగతనం, నరహత్య, లోభత్వంతో నిండి ఉంటారు. చెడ్డవాటిని కల్పించటం, మత్సరముతో నిండుకొని ఉండటం, ఈర్ష్య, కపటం,